బీఎస్ఎఫ్ కు చెందిన మరో జవాన్ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశాడు. సైనికులు ఇవ్వాల్సిన మద్యాన్ని అక్రమంగా బయటి వ్యక్తులకు అమ్ముతున్నారని వీడియోలో ఆరోపించాడు. గుజరాత్లోని 150 బెటాలియన్లో ఈ అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. ఉన్నతాధికారులే మద్యాన్ని బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించాడు జవాన్. దీనిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికీ చర్యలు తీసుకోకపోతే మరిన్ని సాక్ష్యాధారాలు బయటపెడతానన్నాడు ఆ జవాన్. గుజరాత్లోని కచ్లో గాంధీ మైదానంలో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపాడు నవరతన్ చౌదరి అనే ఈ జవాన్. బీఎస్ఎఫ్లో తాను క్లర్క్గా పనిచేస్తున్నానని వెల్లడించాడు. గుజరాత్లోని 150వ బెటాలియన్లో జవాన్లు జమ చేసిన సొమ్ముతో మద్యం కొంటారని నవరతన్ చౌదరి తెలిపాడు. మా డబ్బులతో కొంటారు, మాకు కాకుండా బయట వ్యక్తులకు అక్రమంగా అమ్మేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన 4 నెలలుగా స్పందించకపోవడంతో తాజాగా వీడియోను పోస్ట్ చేశానని తెలిపాడు. అటు ఈ వీడియో వైరల్ అయిన తరువాత దీనిపై బీఎస్ఎఫ్ అధికారికంగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేయడం అతని నైజమన్నారు ఉన్నతాధికారులు. నవరతన్ చౌదరి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీఎస్ఎఫ్ పేర్కొంది. రాజస్థాన్లోని బికనీర్లో ఉన్న తన ఇంట్లో కూర్చుని ఈ వీడియోను అప్లోడ్ చేశాడంటూ నవరతన్పై మండిపడ్డారు అధికారులు. సెలవులో ఇంటికి వెళ్లి గడువు ముగిసినా డ్యూటీలో జాయిన్ కాలేదని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించానని బీఎస్ఎఫ్ ప్రకటించింది. लोकतंत्र नहीं है। हम आज भी उसी अंग्रेजी हुकूमत के तानाशाही नियमों में जीने को मजबूर